చందనోత్సవానికి సంబంధించి సమీక్షా సమావేశానికి ప్రత్యేకంగా వచ్చేసిన పెద్దలు, సీనియర్ రాజకీయ నాయకులు, ఎంతో అనుభవం ఉన్న ఎండోమెంట్ మినిస్టర్ రామనారాయణ రెడ్డి గారికి, అలాగే ఆయనతో పాటు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఇంతవరకు ఎప్పుడు కూడా చందనోత్సవానికి ఇలాగా. ఈరోజు సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క చందనోత్సవ కార్యక్రమంలో ఏర్పాట్లన్నింటినీ సమీక్షించి రాష్ట్ర ప్రభుత్వం అనేక శాఖల సమన్వయం, ఆలయం యొక్క వంశపారంపర్య ధర్మకర్తలు వారి ఆలోచన, స్థానిక ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు అందరితోటి ఈ సమీక్ష నిర్వహించి విజయవంతంగా చందనోత్సవ కార్యక్రమాన్ని చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ సమీక్షను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వంలోని ముఖ్యమైన 4 శాఖల మంత్రులు, ఇన్ఛార్జి మంత్రి గారు, రెవెన్యూ మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు, హోంమంత్రి సోదరి అనిత గారు, ప్రభుత్వ ఇన్ఛార్జ్ మంత్రిగా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు, ఫౌండర్ ఫ్యామిలీ, స్టేట్ గవర్నమెంటు ఎవరైతే పట్టు వస్త్రాలు రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు ప్రతినిధులు ఉంటారు వాళ్ళు, టీటీడీ ప్రతినిధులు చైర్మన్ గారు వాళ్ళు ఉంటారు. అక్కడ నుంచి 7-7:30 గంటల వరకు అధికారులు, వివిఐపీస్, హైకోర్టు జడ్జెస్ వీళ్ళందరూ కూడా ఈ 3:30-7 గంటల లోపల పూర్తి చేసి అక్కడికి క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇక అంతరాలయ దర్శనం అనేటువంటిది అక్కడ ఎండ్ అవుతుంది. అక్కడ నుంచి ఎన్ని క్యూ లైన్లు ఉన్నా, ఎంతమంది ఉన్నా ఆలయం ప్రధాన ద్వారం ముందు స్వామిని చూసుకుంటూ ముందుకు సాగడమే. సాయంత్రం మళ్ళీ 6-7 గంటల మధ్యలో వివిఐపీలకి ఒక స్లాట్ పెట్టాం. ఎవరైనా పొద్దున రాలేనటువంటి న్యాయ కోవిధులున్నా, అలాగే ప్రజాప్రతినిధులున్నా, బ్యూరోక్రాట్స్ ఉన్నా వాళ్ళకు మాత్రం 6 నుంచి 7 వరకు అని ఒక టైం స్లాట్ పెట్టాం. కానీ బహుశా సాయంత్రం వరకు ఎవరు ఉన్నారో అందరూ పొద్దున్నే పూర్తి చేసుకోవాలని మేము, వాళ్ళు ఎవరైతే మమ్మల్ని కాంటాక్ట్ చేస్తున్నారో వాళ్ళకి